Hey peeps, welcome back to my channel Anju the Zoo. నా ఛానల్ జూ అని పైకి వెళ్ళాలంటే మీరందరు నాకు సపోర్ట్ చేయాలి. చేస్తారు కదా? ఎస్, చేసే తీరుతారులే. చెయ్యకపోతే వెళ్తానా ఏంటా? బై ద వే, నా చేతిలో ఈ కర్ర చూసి వంట చేస్తుంది ఏంటి, ఈరోజు కూడా ఒక ఎక్స్పెరిమెంట్ అనుకుంటారేమో. ఇందులోనే మీరు పప్పులో కాలేసారు. ఈరోజు ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది నేనేం చేస్తున్నాను అని. బై ద వే, అందరికీ హ్యాపీ దివాళీ. మీరు దివాళీ సెలబ్రేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మాకైతే దివాళీ సెలబ్రేషన్ తుస్సు. ఎందుకంటే ఈరోజు మొత్తం వర్షంతోనే మన దివాళీ అయింది. అండ్ యా, ఏం చేస్తున్నానో సోది మొత్తం చెప్పేకంట ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇది ఆట. ఆట అంటే నాట్ గేమ్. ఆట అంటే ఇది మైదా పిండి, సారీ మైదా పిండి కాదు, చపాతీ చేసే గోధుమ పిండి కదా. ఏమో ఫ్రెండ్స్, మీకైతే తెలుసు కదా, చపాతీలు చేస్తారు, చపాతీ పూరి చేస్తారే, అదే ఈ పిండి. దీంతో పాటు నేను ఏం చేస్తున్నానో ఆబ్వియస్లీ మీకు అర్థమైపోవచ్చు. నేను ఇప్పుడు ఈ రెడ్ కలర్ వేస్తున్నా, సారీ పింక్ కలర్ వేస్తున్నానంటే మీకు అర్థమైపోవచ్చు నేనేం చేస్తున్నాను. పింక్ కలర్ చపాతీ ఏమనుకుంటారు, అది పింక్ కలర్ అంటే ఫుడ్ కలర్ కాదు, అది మా మమ్మీ వేసుకున్న సింధూరం. ఎస్, అది యాడ్ చేస్తే కొంచెం పింక్ కలర్ వస్తుంది. మీరు నా అవుట్ఫిట్, నా నెయిల్ పాలిష్, నా గాజులు, వెనుకున్న బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థమైపోవచ్చు. ఈరోజు మొత్తం నేను పింక్ థీమ్తో వచ్చేసాను. ఎందుకంటే ప్రతిసారి బ్లూ 2025 మొత్తం నేను బ్లూతోనే ఉన్నాను కదా, అందుకే ఫర్ ఏ చేంజ్ ఈ దివాళీకి నా ఫేవరెట్ కలర్ పింక్తో వద్దాం అనుకుంటున్నాను. అందుకే నేను పింక్ కలర్తో చేస్తున్నా. ఈరోజు దివాళీ కాబట్టి నేను ఫుడ్ అయితే చేయను, అదైతే మీకు తెలుసు. ఎందుకంటే మనకి ఫుడ్ కుకింగ్ రాదు. అయితే ఏం చేస్తున్నావు అనుకుంటున్నారేమో. ఈరోజు దీపావళి కాబట్టి నేను పింక్ కలర్ దియా చేద్దాం అనుకుంటున్నాను. అంటే నాకు నా చేతులతోనే దియా చేసి వెలిగించాలని ఉంది. అందుకే ఈ ప్రిపరేషన్ అని నేను చేస్తున్నాను. మీకు ఈ పార్టీకి ఒక డౌట్ వచ్చి ఉంటుంది, దీనికి వంటే రాదు, ఇంకా దియా ప్రిపరేషన్ ఎలా చేయడం వచ్చిందబ్బా అని అనుకుంటున్నారు కదా. చెప్తాను వినండి. ప్రతి సంవత్సరం మా మమ్మీతో పాటు కార్తీక సోమవారాలు చేసినప్పుడు టెంపుల్కి వెళ్తాను కదా, అక్కడ దియాస్ చూశాను. ఇవి హ్యాండ్ మేడ్ అంట. అంటే ఇప్పుడు చేసిన కూడా హ్యాండ్ మేడ్, అంటే ఇవి మన ఓన్గా చేసినవంట. సో ఎలా చేస్తారు అని నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే ఇలా ఆటాతో చేయొచ్చు అని ఉంది. సో వై కాంట్ ఐ ట్రై అని ఈరోజు దివాళీకి నేను ఇలా ట్రై చేశాను. కానీ నార్మల్ దియా కాదు, రోజ్ పెటల్స్తో నేను చేశాను. నెక్స్ట్ వచ్చే కార్తీక సోమవారాలకి ఇంకా నేను బాగా ఎక్కువ దియాస్ చేసి మీకు ఆ లాక్ కూడా చూపిస్తాను. ఇదంటే కొంచెం త్వరగా అయిపోయింది. ఎందుకంటే ముందు రోజు వర్షం పడ్డది, ఈ రోజు వర్షం పడ్డది. ఈ దియాస్ కొంచెం డ్రై అవ్వడానికి నాకు టైం కూడా లేదు. అలానే ఫ్యాన్ కింద ఒక 2 hours పెట్టుంటాను, కానీ అది ఇంకా డ్రై అవ్వలేదు, అలా వెట్గానే ఉంది. సర్లే ఇంకేం చేద్దామని అదే నేను నా ముగ్గులోని పెట్టేశాను. నా ముగ్గు కూడా మీకు చూపిస్తాను. ముందు చేశాను. నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టం. ప్రతి ఫెస్టివల్కి నేను ముగ్గులు కంపల్సరీ చేస్తాను. ఈ టాలెంట్ కూడా నీకు ఉందేంటమ్మా తల్లి అనుకోవచ్చు. ఉంది, కానీ అందరి ముందు నేను బయటకు పెట్టను. నాకు చెయ్యాలనిపిస్తేనే చేస్తాను. అండ్ ఇక్కడ మా మమ్మీ హెల్ప్ చేస్తుంది నాకు, అంటే ఇన్స్ట్రక్షన్స్ చెప్తుంది. ఎందుకంటే మనం అంత పర్ఫెక్ట్ కాదు కదా. పర్ఫెక్ట్ అంటే దియా చేస్తాను, కానీ ఆ చపాతీ రౌండ్లా చేస్తారు కదా, అది నాకు అంత పర్ఫెక్ట్గా రాదు. మెజర్మెంట్, వాటర్ ఎంత వేయాలా, వాటర్ ఎంత తక్కువ వేయాలా, కొంచెం మెజర్మెంట్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కొంచెం మా మమ్మీ హెల్ప్ నుంచి తీసుకుంటున్నాను. యాక్చువల్లీ మా మమ్మీ కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల షీ ఈజ్ నాట్ ఇన్వాల్వింగ్ ఇన్ దిస్ ఈవెంట్. సో నేనే చేస్తున్నాను. మా మమ్మీ ఉంటే ఇంకా త్వరగా అయిపోయేది. నేను చాలా దియాస్ చేసేవాళ్ళం. నేను ఒక్కదాన్ని అయిపోయాను కాబట్టి చాలా తక్కువ దియాస్ చేశాను. ఏం చేస్తాం మరి, కొన్నిసార్లు మనకి ఎలోన్ అయిపోతాం మనం, మనకంటూ తోడు ఎవరు ఉండరు. అలాంటప్పుడు మనమే సింగిల్గా చేయాలి. బై ద వే, నేను ఈరోజు ఈ వీడియో నేను ఎప్పుడు స్టార్ట్ చేశానంటే ఆఫ్టర్నూన్ 2కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 6 అయిపోయింది.
ఎందుకు అంటే ఈరోజు మొత్తం వర్షం పడ్డది, నాకు లైటింగ్ లేదు, నాకు లైటింగ్ రావట్లేదు అస్సలు. ఆ యాంగిల్ తిప్పాను, ఈ యాంగిల్ తిప్పాను, అటు ఇటు తిప్పి తిప్పి లాస్ట్ చచ్చిపోయాను రా బాబు. ఏంటి ఎక్కడ లైటింగ్ రావట్లేదని ఏదో సెట్ చేసుకుంటే కొంచెం లైటింగ్ వచ్చింది. ఫస్ట్ నేను ఇంకో డ్రెస్ వేసాను, ఆ డ్రెస్ నాకు కెమెరాలోన నాకు డామినేట్ చేసేస్తుంది. ఈ డ్రెస్ ఏంటి నన్ను డామినేట్ చేస్తుందని ఆ డ్రెస్ చేంజ్ చేశాను. మళ్ళీ ఆర్నమెంట్స్ అవన్నీ తీసేసాను, ఎందుకంటే దానికి మ్యాచింగ్ వేసాను కాబట్టి. ఇంకా వద్దురా బాబు అంటే అది కూడా పింకే, వద్దురా బాబు అని ఇంకా ఈ పింక్లోకి దిగిపోయాను. ఇది నా ఓల్డ్ డ్రెస్సే, కొత్త డ్రెస్ ఏం కాదు. నా కొత్త డ్రెస్ ఉంది కానీ ఈరోజు వర్షం ఫుల్గా పడిపోయింది. సో నాకు ఇంట్రెస్ట్ పోయింది, నా న్యూ డ్రెస్ వేసుకోవడానికి ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ఈవినింగ్ నేను ముగ్గేసాక నాకు ఫొటోస్ ఉండాలా, కానీ ఈ వర్షంకి నాకు ఫొటోస్ తీసుకోవాలని అనిపించలేదు. అండ్ మా తమ్ముడు కూడా అన్నాడు, అమ్మ నీకైతే ఫొటోస్ తీయను ఈరోజు అని అనేసాడు. సర్లే మనం యూట్యూబ్ చేస్తున్నాం కాబట్టి మనం యూట్యూబ్ వీడియోస్తో అడ్జస్ట్ అయిపోదాం అనుకున్నాం. అందుకే ఏదో అలా దివాళీ సెలబ్రేట్ చేశాను. యాక్చువల్లీ నాకు దివాళీ అంటే సెలబ్రేషన్ ఏమీ ఉండదు, ఎందుకంటే నేను క్రాకర్స్ ఎక్కువ కాల్చను. ఎందుకంటే నేనే ఒక ఆటం బాంబ్ని, ఈ యాసలే తగ్గించుకో అనుకుంటారేమో, అలాగేం కాదు. నేను కుక్కలు రెండు ఒకటి, నాకు క్రాకర్స్ అంటే చాలా భయం. నేను దివాళీ రోజు తింటాను, పడుకుంటాను, టీవీలో ఏ ప్రోగ్రామ్స్ వస్తే అవి చూస్తాను, ఫ్రెండ్స్తో చాట్ చేస్తాను, అంతేకాని దానికి మించి దివాళీ సెలబ్రేషన్ అంటే నాకు అంతగా నచ్చదు. జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టు దీపావళి అంటే దీపాలే వెలిగించాలంటారు కదా, నేను కూడా దీపాలు వెలిగించేసి అలా నాకు దివాళీ సెలబ్రేట్ చేసేసుకుంటాను అంతే. నేను కుక్కలు నిజంగా ఒకటే, ఎందుకంటే వాటికి క్రాకర్స్ అంటే భయం, నాకు క్రాకర్స్ అంటే భయం. అవెక్కడో కాలుస్తుంటే నేను ఇక్కడ బెడ్ కింద దూరిపోతా, లేకుంటే చెవులనే క్లోజ్ చేసుకుని ఉంటా. నేను జస్ట్ ఆ లైటింగ్స్ని ఎంజాయ్ చేస్తాను అంతే, కానీ నేనైతే ఎన్విరాన్మెంటల్ని పొల్యూట్ చెయ్యాలనుకోను. అందుకే నేను దీపాలతోనే అడ్జస్ట్ అయిపోతాను అంతేకాని క్రాకర్స్ అయితే నేను అస్సలు కాల్చను. ఎస్, మరి మీరు దివాళీలో క్రాకర్స్ కాల్చారా? మీరైతే కాల్చే ఉంటారు, నాలాగా అందరూ పిరికి వాళ్ళు కాదు కదా కాల్చుకుంటూ ఉండడానికి. ఇదంతా నిజమే అనుకున్నారా? నేను కాల్చుకుంటూ ఉంటాను క్రాకర్స్ అంటే మీరు నిజమే అనుకున్నారా? నేను ఎందుకు కాల్చలేదు దేనికోసమో దానికి ఒక రీజన్ ఉంది, నేను అది చెప్తాను మీకు నెక్స్ట్ వీడియో, లేకుంటే ఎప్పుడైనా నేను చెప్తాను, రివీల్ చేస్తాను. అందుకే దానికోసమే నేను క్రాకర్స్ కాల్చలేదు. ఎస్, అంతేకాని నాకు భయం అంటూ లేదు. నాకు భయం వేసిన నేను దానికి పేపర్లో రోల్ చేసి అదైనా ఇదైనా చేసి ఎలాగైనా కాల్చాలని కాల్చేస్తాను. కానీ భయం, దేనికి భయం, దేనికి చెప్పు? మనం మనుషులకి భయపడాలి కానీ ఆ బాంబ్స్ భయపడడం అవి ఏం చేస్తాయి మనకి? ఇలా ఇస్త్రీయడమే, మనకి ఎవరి మీద కోపం వేస్తే వాళ్ళ మీద ఇసిరియాలి అంతే. కానీ కాల్చలే ఈ ఇయర్, ఎందుకంటే దానికి ఒక రీజన్ చెప్తుంది కదా, ఐ విల్ టెల్ ద రీజన్ లేటర్. అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి. అండ్ నా చపాతీ ఇంకా అవుతూనే ఉంది, మా మమ్మీ ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటూ నేను అలా స్లోగా చేస్తున్నాను. ఇక్కడ మనకి చపాతీ చేయడం రాదు రౌండ్గా, చూసారా ఎట్టా అదే తిరుగుతుందో, నాకే నవ్వొచ్చేస్తుంది. పింక్ కాస్త నా కలర్ అయిపోయింది, నా కలర్ అంటే నా డ్రెస్ కలర్ అయిపోయింది, నా వెనకాల బ్యాక్గ్రౌండ్ బెడ్షీట్ కలర్ కూడా అయిపోయింది. వైట్ అండ్ పింక్, వైట్ అండ్ పింక్, వైట్ అండ్ పింక్. అది చూసి నవ్వొచ్చి మా మమ్మీ అంటుంది, అమ్మ నీకు రౌండ్ చేయడం రాదు కదా, నేను చేస్తాను ఇచ్చి నువ్వు ఆ దియాస్ చేసుకో అన్నది. అమ్మయ్య, మా మమ్మీ మళ్ళీ హెల్ప్ చేసిందిరా బాబు అని అనుకున్నాను. మమ్మీ హెల్ప్ లేకుండా మనం ఏ స్టెప్ కూడా ముందుకి కదలదు. ఐఎమ్ ఏ మామ్స్ లిటిల్ ప్రిన్సెస్ అంతే. మా మమ్మీయే నాకు అంతా. సో ఎలాగైనా మా మమ్మీ హెల్ప్ నేను తీసుకోవాల్సిందే. సో ఫైనలీ మా మమ్మీ హెల్ప్ తీసేసుకున్నా. మమ్మీ తీసుకొని ఇచ్చే నేను చేస్తాను రౌండ్గా, నువ్వు ఆ దియా స్టార్ట్ చేసి అని చెప్పింది. సో నేనన్నమాట ఆ దియా స్టార్ట్ చేశాను. ఎస్, మమ్మీ చేసి ఇచ్చేసారు రౌండ్గా. నేనన్నా నాకు 3 కావాలి రౌండ్గా అని చెప్తే మమ్మీ ఒకటితోనే చేసే, టైం లేదు మనకి, చీకటి అయిపోతుంది, సో ఒకటే చెయ్యు దియా, మళ్ళీ నెక్స్ట్ మండే నుంచి కార్తీక సోమవారాలు కార్తీక పౌర్ణమి వస్తుంది కదా, అప్పుడు ఎక్కువ చేసుకుందులే అని చెప్పింది. సర్లే అని ఒక్కదాంతో అడ్జస్ట్ అయిపోయా. నేను ఇప్పుడు కానీ అది రౌండ్గా చేసి ఉంటే
మా మమ్మీ నెక్స్ట్ టైం నుంచి చపాతీలు నాతోనే చేయించేస్తారేమో, అందుకే మేము చెయ్యలేదు, మమ్మీకి ఇచ్చేసాము. అండ్ యా, ఇలాగ పెటల్స్ మనం సైజులో తీసుకోవాలి. ఏ సైజ్ పెటల్స్ కావాలో ఆ సైజ్ ఇలా పెటల్స్ తీసుకుంటూ మనం గ్లాస్ మీద ఒక్కొక్కటి జిగ్జాగ్గా వేస్తూ ఉండాలి. జిగ్జాగ్ అంటున్నా, లైన్ మీద అలాగ రౌండ్గా సర్కిల్ లాగా అలా మనం వేస్తుండాలి. రోజ్ పెటల్స్ ఫామ్ అయ్యేంత వరకు, రోజ్ ఫ్లవర్ ఫామ్ అయ్యేంత వరకు మనం అలాగ ఒక్కొక్కటి చేసుకుంటూ అలాగ పోతా ఉండాలి. రోజ్ ఫ్లవర్ మనకి వచ్చేస్తుంది. ఆ అవుట్పుట్ చూసి నేను ఎంత అవాకయ్యానో, వావ్ ఇంత బాగా వచ్చిందా, ఇంకా రేపటి నుంచి మన దియా బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం అనుకున్నాను. నేను ఏది పర్ఫెక్ట్గా చేస్తే అదే బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం అనుకుంటాను. ఎప్పుడు కూడా అదేంటో అది అయిపోవాలి ఇది అయిపోవాలి అనుకుంటాను, కానీ ఏది రాదు. లాస్ట్కి ఆ పెటల్స్ అని అయిపోయాక ఫ్లవర్ ఫామ్ అయిపోయింది, వచ్చేసింది. కానీ అది మాత్రం గ్లాస్ నుంచి రావట్లేదు అంటే రావట్లే అన్నది. అప్పుడు మళ్ళీ మమ్మీ హెల్ప్తో మళ్ళీ ఆ ఫ్లవర్ నేను అలా స్లోగా తీసింది మమ్మీ. వావ్, అది చూస్తుంటే ఎంత క్యూట్గా ఉందో. ఆ రోజ్ ఫ్లవర్ని నాకు దీపంలా చెయ్యాలనిపించలేదు. చూసారా ఎంత బాగుంది కదా. ఎస్, ఇప్పుడు మా తమ్ముడు వేరే దీపాల్లో ఒత్తులేస్తున్నాడు. అండ్ నేను నా ముగ్గు కూడా వేసాను. ఎలా ఉంది నా ముగ్గు? నేను ఈరోజు నా ముగ్గు కూడా పింక్ కలర్లోనే వేసాను. మొత్తం పింక్ కలర్ థీమ్, కానీ బ్లూ కలర్ యాడ్ అయిపోయింది. ఏం చేస్తాం, బ్లూ కలర్ యాడ్ అయిపోవాల్సిందే. నెక్స్ట్ వర్షం కొంచెం తగ్గింది. తగ్గిందిరా బాబు అని ఒక బాంబ్ కాలుద్దాం అనుకున్నాం. మనం డైరెక్ట్గా కాల్చలేం కదా. చూసారా చేతిలో ఎన్ని పేపర్స్ ఉన్నాయో. ఆ పేపర్స్ పట్టి నేను లగెత్రా ఆజాము అని పరిగెట్టి వచ్చేసా. కానీ మనకి తుస్ అయిపోయింది, అది కాలేదు. మన వల్ల కాదురా బాబు అని మా తమ్ముడికి ఇచ్చాను. మా తమ్ముడు వచ్చి కాల్చేశారు. మన వల్ల ఇదంతా కాదు. యా, దిస్ ఈజ్ అవర్ దివాలి. అండ్ వాట్ అబౌట్ యువర్స్? ఇంటికి వచ్చి చూస్తే నా ముగ్గులో ఇలా అయిపోయింది. నా దీపం ఎవడో దొబ్బేశారో లేక ఏమైందో తెలియదు. కష్టపడి చేశాను, బట్ యా, ఇలా అయిపోయింది. ఏం చేస్తాం. ఓకే దెన్, యా, దిస్ ఈజ్ అవర్ దివాలి. అండ్ నచ్చినట్టయితే లైక్ వేసుకోండి. అండ్ ఉంటా, చలో బాయ్ గైస్, హ్యాపీ దివాలి.